హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనం చాలా సింపుల్‌గా మరియు టేస్టీగా పన్నీర్ బిర్యానీని ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఈ ప్రాసెస్‌లో చేసే పన్నీర్ బిర్యానీ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది మరియు టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ బిర్యానీ కోసం నేను ఈ కప్‌తో 2 కప్ రైస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్‌ని వాటర్‌తో 2 టైమ్స్ వాష్ చేసుకొని అలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ అయితే పన్నీర్ తీసుకున్నాను. ఈ విధంగా చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని అందులోకి సాల్ట్ అండ్ పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా ముక్కలకు పట్టేటట్లుగా బాగా అన్నింటికి పట్టించాలి. ఈ విధంగా అన్ని కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కడాయిలో ఇదే ఆయిల్‌లో నేను ఆనియన్స్‌ని అయితే వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇదే ఆయిల్‌లో పన్నీర్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా పన్నీర్ ముక్కలు బాగా ఫ్రై అయ్యే వరకు ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న ఆనియన్‌ను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని అదే ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాని అయితే వేసుకొని దీనిని బాగా మెత్తగా ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలి. టమాటా బాగా మెత్తపడే వరకు కూడా దీన్ని క్లోజ్ చేసేసి మనం ఉడికించుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ మసాలా కోసం ఒక 5, 6 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం జాజికాయ ముక్కనైతే వేసుకొని అదేవిధంగా 2 దాల్చిన చెక్క వేసుకొని వీటిని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇదొక్కటే యాడ్ చేసుకుంటే మనకు వేరే గరం మసాలా ఏది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. టమాటా మొత్తం ఈ విధంగా మెత్తగా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనము కొంచెం పసుపు మరియు అదేవిధంగా 2 టీ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువగా తింటే ఇంకొక టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇది మొత్తం బాగా కలిసే వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం దీనిని లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు అయితే దీనిని వదిలేయాలి. ఈ విధంగా మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి 1½ టేబుల్ స్పూన్ సాల్ట్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్‌ని అయితే మనకు రుచికి తగినంతగా యాడ్ చేసుకోవచ్చు. ఇది లో ఫ్లేమ్‌లో పెట్టి మరొక స్టవ్ పైన కడాయిలోకి రైస్ కోసము వాటర్ తీసుకొని అందులోకి కొంచెం సాజీరా, ఒక అనాస, ఒకటి స్టార్ ఫ్లవర్, అదేవిధంగా 2, 3 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాచీ, లవంగాలు కూడా ఒక 4, 5 యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న అల్లం వెల్లుల్లి ముద్దనైతే మనం ఇందులోకి అన్నం ఉడికించే వాటర్‌లోకి అయితే యాడ్ చేసుకుంటే బిర్యానీ రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా బిర్యానీ మసాలాలని యాడ్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కన తయారు చేసుకున్న మసాలాలోకి మనం నూరి పెట్టుకున్నటువంటి మసాలాని యాడ్ చేసుకొని అదేవిధంగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి బిర్యానీ వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి రైస్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్‌లో మనకి రైస్ అయితే ఈ విధంగా 90% అయితే ఉడుకుతుంది. రైస్ 90% ఉడికిన తర్వాత మనము పన్నీర్ ఉన్నటువంటి మసాలా కడాయిలోకి రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా తీసేసి రైస్‌ని యాడ్ చేసుకొని ఈ విధంగా పైన మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనాను, అదేవిధంగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బ్రౌన్ ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, మనకి ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక నిమ్మకాయని కట్ చేసి నిమ్మకాయ రసం కూడా ఇందులో పిండేసి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో, ఆ తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడికించిన తర్వాత మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. రైస్ ఒక 15 మినిట్స్ తర్వాత మనకు రైస్ ఈ విధంగా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. ఈ విధంగా సింపుల్‌గా ఒకసారి పన్నీర్ బిర్యానీని అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.